అజిత్ దోవల్ సీజేపీ కాక్రోచ్లకి వార్నింగ్. ముంబైలో ఆయన లోకమాన్య తిలక్ అవార్డు స్వీకరిస్తూ ఒక రకంగా ఇండైరెక్ట్గా పరోక్షంగా ఈ యొక్క కాక్రోచ్లకి ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మిస్గైడెడ్ యూత్ అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా వార్నింగ్ ఇచ్చారు. మిస్గైడెడ్ యూత్ అంటే దారి తప్పిన యువత అనుకుంటూ ప్రైమ్ మినిస్టర్ గారు సంబోధిస్తే ఈయన కూడా అదే తరహాలో ఈ యొక్క భారత యూత్ దేశభక్తి అంటే ఇలా రోడ్ల మీదకి వచ్చి ప్రదర్శన చేయడం కాదు, దేశభక్తి అంటే ఒక్కసారి తలుసుకోండి మనం ఎంత అని ఈ అజిత్ దోవల్ గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటివరకే మౌనంగా ఉన్న అజిత్ దోవల్ వార్నింగ్ ఇవ్వడం అంటే ఇది ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే అజిత్ దోవల్ ఈజ్ ద హీరో ఆఫ్ ది కంట్రీ. ఈ విషయంలో ఎవరికి ఉండదు. ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో ఐఎమ్ ఫాండ్ ఆఫ్ అజిత్ దోవల్. నేను ఇప్పుడు కొన్ని వందల ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారతదేశం చైనాకి నిలబడినప్పుడు కొన్ని వందల వీడియోల్లో అజిత్ దోవల్ని ఎంత తారాస్థాయికి నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే అది రియాలిటీ కాబట్టి. అజిత్ దోవల్ ఇస్ ద హీరో. ఎందుకంటే అజిత్ దోవల్ పేరు చెప్తే మోడీ పేరు కంటే ఎక్కువ భయపడతాయి పాకిస్తాన్ చైనాలు. ఎందుకంటే పాకిస్తాన్లో 5 నుంచి 6 సంవత్సరాలు దగ్గరగా నటించి పాకిస్తాన్ డీటెయిల్స్ అన్నీ తెలుసు. అందుకే మాధవన్ దురంధర్ సినిమాలో మనకు గుర్తుందండి. దట్ ఈజ్ వాట్ ది నిజంగా చెప్పాలంటే ఆయన జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా. అసలు ఆ జేమ్స్ బాండ్ కంటే మన జేమ్స్ బాండ్ని ఇంకా కాళ్ళు పెట్టుకోవాలి, అజిత్ దోవల్ ఆఫ్ అమెరికా అని పెట్టుకోవాలి. ఆ పరిస్థితి వచ్చేసింది. అంతటి శక్తివంతమైన దేశభక్తుడు. ఆపరేషన్ మనకి అమృత్సర్లో జరిగిన ఆపరేషన్ నుంచి బింద్రాన్ వాలేని ఇందిరా చంపినప్పటి నుంచి ఇందిరాగాంధీ టైం నుంచి ఇప్పుడు మోడీ టైం వరకే, అంటే 1983, 84 నుంచి 2026 వరకే ఆయన యొక్క గాథలకే చెప్పుకున్నా సరిపోదనమాట. దాట్స్ ద బ్యూటిఫుల్ స్టోరీ. ఇప్పుడు అజిత్ దోవల్ సీజేపీకి వార్నింగ్. మరి ఇది సీజేపీ తట్టుకోగలదా అంటే నేను ఒక్కటే చెప్తానండి. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్, బట్ ఇట్ ఈస్ ఎ డెమోక్రసీ, ఇట్స్ ఎ టెర్రరిజం కాదు. ఇప్పటి వరకే అజిత్ దోవల్ గారు విచక్షణ రహితంగా కొట్టేయగలుగుతారు టెర్రరిస్టులని. దురంధర్లో మనం చూసాం, ఎవరినైనా కొట్టేస్తారు. బట్ ఇట్స్ ఏ బింద్రాన్ వాలా జరిగింది ఆపరేషన్ బ్లూ స్టార్ కూడా వాళ్ళు టెర్రరిస్టులు, ఖలిస్తానీ టెర్రరిస్టులు కాబట్టి కొట్టేశారు. బట్ దిస్ ఈజ్ ద సీజేపీ, ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. నాకు తెలిసినంతవరకు అజిత్ దోవల్ గారు ఈ విషయంలో జోక్యం చేసుకోవడమే బెటర్, చేసుకోకుండా ఉండడమే బెటర్ అండి. ఎందుకంటే ఇట్స్ ఏ డెమోక్రసీ. ఆల్ఫా జెన్ జీలు ఇక్కడ ఇన్వాల్వ్ అయినాయి. యూత్ 60 కోట్ల మంది యువత. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మిస్గైడెడ్ యూత్ కాదు, హైపర్ యాక్టివ్ యూత్. వాళ్ళని మనం దారిలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పినట్టు వాళ్ళని దారిలో పెట్టాలి. ఆర్ఎస్ఎస్ అధినేత చెప్పినట్టు వాళ్ళని డైరెక్ట్గా ఆదేశించకుండా చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఈ జనరేషన్ వినదు. మరి ఈ జనరేషన్ వినదు కదా అని పనిష్మెంట్ ఇచ్చేస్తాక కుదరదు, మనం ఇవ్వలేము. మనం ఎంటైర్ సిస్టమ్ వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వలేదండి. ఎందుకంటే దే ఆర్ ది ఇండియా. నో ఆల్ఫా జెన్ జీ జెన్ ఆల్ఫా వీళ్ళదే యుగం అయిపోయింది. కాబట్టి అజిత్ దోవల్ గారు ఏది చెప్పాల్సిందంటే చాలా సింపుల్గా మెసేజ్ ఇవ్వాల్సింది. ఎలాంటి వాళ్ళు టెర్రరిస్టులకు ఇచ్చినట్లాంటి మెసేజ్ మనం ఇవ్వకూడదు. ఏమని ఇవ్వాలి? భారతదేశంలోని ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులు, ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి, డ్యూటీస్ని కూడా మీరు నిర్వర్తించండి అని సింపుల్ మెసేజ్ ఇవ్వాలండి. వాళ్ళని కన్విన్స్ చేయాలి, వెళ్ళకూడదు. ఎందుకంటే ఇట్స్ ఎ యూత్. ఆర్టికల్ 19 1A 1B లేకుండా స్ట్రీట్ల మీదకే అసంతృప్తిని పీస్ఫుల్గా వ్యక్తం చెయ్యకుండా మరి ఏంటి అండి? ఇప్పుడు పెల్లెట్ గన్స్ జంతర్ మంతర్లో ఎలా వచ్చినాయి? ఇదే జంతర్ మంతర్లో ఒక లారీ నిండా, ట్రక్కు నిండా ఒక లోడు రాళ్ళు వాళ్ళు తెచ్చుకుంటారా? అక్కడికి 2500 మందిని పరిశీలిస్తే ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్ ద్వారా అందులో 989 మంది క్రిమినల్స్ అక్కడికి ఎలా వచ్చారు జంతర్ మంతర్కి? ఇది ఏదో కుట్ర. అంటే కాక్రోచులు శాంతియుతంగానే ప్రదర్శన చేశారు, కానీ అక్కడ క్రిమినల్స్కి ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఎలా వచ్చారు? ఇప్పుడు పెల్లెట్ గన్స్ మీద పార్లమెంటు చర్చ జరుగుతుంది. అసలు పెల్లెట్ గన్స్ పేల్చడానికి హక్కు ఉండదు, పెల్లెట్ గన్స్ శాంతియుతంగా పేల్చడం కుదరదు అని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చెప్పింది. ఇక్కడ మనం కాదు, అదే సీజేఐ గారే చెప్పారు. కాబట్టి అది కుదరదు. కాబట్టి దారి తప్పిన యువతని పెల్లెట్ గన్స్ ద్వారా దారిలో తెస్తారా? ఏమన్నా వాళ్ళు ఏమైనా టెర్రరిస్టులా? కాబట్టి అది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి మీనింగ్ ఎప్పుడంటే డిసెంట్, అసంతృప్తిని వ్యక్తం చేసే ఒక శాంతియుత ప్రదర్శన చేసే ఫండమెంటల్ రైట్ ఉండడం. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 32ని, ఆర్టికల్ 19 వీటిని ఏంటంటే వెరీ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే ఆత్మ అన్నమాట, ఒక ప్రైమ్ ఆత్మ అన్నమాట ఇది రాజ్యాంగానికి. మరి అటువంటి ప్రదర్శన చేసినప్పుడు అది భారత ప్రజాస్వామ్యంలో రాజకీయ చైతన్యం అంటారు. రాజకీయ చైతన్యం లేకపోతే ఆ ప్రజాస్వామ్యం ముందుకెళ్ళదు. యూత్లో రాజకీయ చైతన్యం వచ్చింది.
దాన్ని చాలా జాగ్రత్తగా ఛానలైజ్ చేయాలి. అంతేగాని దాన్ని వెంటనే వాళ్ళని దేశద్రోహులు, వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఈ ప్రదర్శన చేస్తే దేశద్రోహులు వాళ్ళతోటి ఉన్నారు, డీప్ స్టేట్, ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి అజిత్ దోవల్ లాంటి నిష్ణాతులు, దేశభక్తులు ఇలాంటి విషయంలో జోక్యం చేసుకుంటే యూత్ని ఆదేశించకుండా యూత్ ఇలా శాంతియుతంగా ఎలా చేయాలి ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 36 దాకా ఉన్న ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్సే కాదండి మీకు యూత్ బాబు, మీకు ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, మీకు బాధ్యతలు ఉన్నాయి రాజ్యాంగపరంగా, అవి కూడా చెయ్యండి అని గుర్తు చేసే ఒక నిష్ణాతులు ఈరోజు భారతదేశానికి కావాలి. అంతేగాని ఎవరు ఇష్టం వచ్చినట్లు కాదు. అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ది అజిత్ దోవల్ గారండి, కానీ అజిత్ దోవల్ గారు ఈ విషయాన్ని చాలా క్లియర్గా చెప్పలేదు. కాబట్టి అజిత్ దోవల్ అంటే నేను ఎందుకు ఈ విషయం అంటే, అజిత్ దోవల్ ఈజ్ ఎ వెరీ ఐకాన్ అనమాట. ఐకాన్ అందరూ ఉంటారు, చాలా స్టార్లు, ఐకానిక్ స్టార్లు, మెగా స్టార్లు, ఆ స్టార్లు ఈ స్టార్లు ఉంటారు, బట్ ఈజ్ ద రియల్ స్టార్. ఆయనకంటూ ఒకటి ఉంది యూత్లో, ఈజ్ ద హీరో ఆఫ్ ది కంట్రీ ఇప్పుడు. కాబట్టి అలాంటి వ్యక్తి చెప్తే అది ప్రజాస్వామ్యానికి కరెక్ట్ మెసేజ్ ఇవ్వలేదని ఒక బాధతో నేను చెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా అజిత్ దోవల్ క్లారిఫై చేయాలి. తప్పనిసరిగా యూత్కి అద్భుతమైన మెసేజ్, అందరికంటే ఎక్కువ మెసేజ్ అజిత్ దోవల్ గారు ఇస్తేనే యూత్కి వెళ్తుందని నా అభిమతం.